నేను శ్రీదేవి హరిజన స్వాగతం. మీ అందరికి నమస్కారం. మనం అడిగింది ధర్మబద్ధమైన కోరిక అయితే గనక ఆయన తప్పకుండా తీరుస్తారు. అది ఎటువంటి కోరికైనా సరే. కానీ నాకు ఏదైనా కోరిక తీరనప్పుడు నేను ఒకటే అనుకుంటాను. ఏమనుకుంటానంటే, స్వామి నువ్వే ఇవ్వాలనుకోలేదు, నువ్వు ఇవ్వాలనుకుంటే తప్పక ఇస్తావు, నువ్వు వద్దనుకుంటేనే నాకు ఇవ్వవు, నువ్వు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తావు, నువ్వు ఇవ్వాలనుకోలేంది నేను అడగడంలో అర్థం లేదు, నువ్వు ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇవ్వు అని చెప్పని నేను అనుకుంటా ఉంటాను. నిజంగానే మనకు కష్టమే ఇవ్వాలనుకుంటే స్వామి ఇస్తారు, మనకు సుఖమే ఇవ్వాలనుకుంటే స్వామి ఇస్తారు, మనల్ని సంతోషంగా ఉంచాలనుకుంటే స్వామి ఉంచుతారు, మనల్ని దుఃఖ సాగరంలో పడేయాలనుకుంటే స్వామి పడేస్తారు, ఆ దుఃఖ సాగరం నుంచి రక్షించాలంటే స్వామి రక్షిస్తారు. పుట్టి గొడ్రాళ్లకు బిడ్డలు ఇచ్చేవాడు గోవిందుడు, బంజరు భూమిని పండించేవాడు గోవిందుడు, ఎడారిలో నీళ్లు కాదు ఎడారిలో ఒక నదినే సృష్టించేవాడు నారాయణుడు, పరాత్పరుడు, పరమేశ్వరుడు, యోగేశ్వరుడు, సర్వేశ్వరుడు, ప్రాణేశ్వరుడు, జగన్నాథుడు. ఈ సృష్టి అంతటా కూడా విశ్వరూపముగా నిర్మితమై ఉన్నటువంటి విశ్వమూర్తి విశ్వేశ్వరుడు స్వామి. విశ్వం విష్ణు విశ్వమంతయు ఈశ్వరుడు అన్నది ఏదైతే ఉందో అది నేను నమ్మాను, మీరు కూడా నమ్మండి. స్వామి అంతటా ఉన్నాడు. స్వామి నిరంతరం మిమ్మల్ని గమనిస్తున్నాడు. మీరు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎటు నుంచి వస్తున్నారు, ఈ యొక్క జీవితం వ్యర్థం అయిపోతుంది అని స్వామి చింతిస్తున్నారు, నా కోసం మీకోసం. అందుకు మనం వ్యర్థం చేసుకోవద్దు. హరి ఇచ్చినటువంటి మన ఈ ఆయుష్ని సార్థకం చేసుకుందాం, ఇహపరాలు పొందుదాం, స్వామి గుడికి వెళ్దాం, స్వామిని పూజిద్దాం, స్వామి చెప్పినట్టుగా గీతను చక్కగా చదువుకుందాం, ఇహపరాలు పొందుదాం. ఈ కాన్సెప్ట్ నచ్చినట్టయితే మా ఈ హరిప్రిజన్ లైక్ చేయండి, షేర్ చేయండి. అంతటా నా హరిని చూడండి. బాయ్.